అస్సలాముఅలైకుం గైస్, ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను ఇవాళ అయితే. సో మొత్తం వీడియోకి ఎక్కడ స్కిప్ చేయమాకండి, చాలా మందికి వీడియో యూజ్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు వీడియోస్ చూసినా చూడకపోయినా సరే ఈ వీడియో కంపల్సరీ చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకో విషయం ఏంటంటే బండి ఎక్సెల్ అండి BS6 2022 మోడల్ అండి. తాతగారు అయితే మనం నెట్టుకుంటూ వచ్చారు. ఏంటి తాతగారు అంటే బండి స్టార్ట్ అవ్వట్లేదమ్మా, నువ్వు చేయగలవా చేయలేవా రెండే మాటలు, మూడో మాట వద్దు, నువ్వు చేయలేను అంటే నేను చింతలపూడి కానీ సత్తూరు కానీ తీసుకెళ్తానమ్మా అది ఇది అన్నాడండి. లేదు తాతగారు భోజనం చేసి వచ్చాక చూస్తా అని చెప్పానండి. సరే కదా అని చెప్పి దీన్ని నేను ముందుగా ఏమైంది తాతగారు ఏంటి అంటే, తాతగారు అయితే అమ్మ నేను ఒక కొత్త మెకానిక్ అయితే తీసుకెళ్ళాను. మెకానిక్ అయితే చైన్ టైట్ ఏమని చెప్తే తాతగారు మరి ఇంజిన్ సౌండ్ వస్తుంది కదా, మరి క్యామ్ చైన్ ఏ అర్థం అయ్యి అని చెప్పాడంటే, క్యామ్ చైన్ రోగరాన్స్ క్లిచ్ ముక్కలు ఇవి రాసి ఇచ్చాడంట. మొత్తానికి 3800 బిల్ చేశాడంటే 3800 అసలు ఎందుకైందో నాకు అర్థం కావట్లేదు, 2500 కంటే ఎక్కువ అవుదు. సో అయితే ఏంద్రీ అని చెప్పి తాతగారు నీట్గా చేయమని చెప్పారంట. సరే మొత్తం ఓడి తీసి మళ్ళీ మొత్తం నీటి వేసి ఎక్కిచ్చేసాడంటే, కాకపోతే మనోడు చేసిన మిస్టేక్ ఏంటంటే టైమింగ్ సరిగ్గా పెట్టలేదు. రోగ్రామ్స్ వాల్ అడ్జస్ట్మెంట్ బాగా టైట్ వేస్తాడండి. దానివల్ల ఏమైందంటే మరి వాల్ బెండ్ అయిపోయిందండి. వాల్ బెండ్ అయిపోయి కంప్రెషన్ అనేది మొత్తం తెలిసింది. మనోడైతే విశ్వ ప్రయత్నాలు చేశాడంటే 2 రోజులు బండించుకున్నాడంట. 3వ రోజు వచ్చేసి తాతగారు అడిగితే బండి అయితే తాతగారు ఇది అవ్వదండి, నా వల్ల అవ్వట్లేదు, షోరూమ్ కు పట్టుకెళ్ళండి, కంప్యూటర్ లో పెట్టి చూస్తారు, అంతకంటే చేసేది ఏం లేదు, ఏ మెకానిక్ దీన్ని ఏది చేయలేడని చెప్పాడంటే అండి. తాతగారు అమ్మ నా బూతులు తిట్టారంటే, ఎందుకనంటే నా మంచిగున్న బండి చెడగొట్టారు కదా ఇది అని చెప్పి తిట్టేశారంట. దీన్ని చూస్తున్నా కదండి, హెడ్ ఓడి తీసి చూశాను, వాల్ అయితే బెండ్ అయిపోయిందండి. వాల్ బెండ్ అయిపోతే చూస్తున్నా కదా మనం ఎంత పెట్రోల్ పోసినా అలా వెళ్ళిపోద్ది, అదొకటి అబ్జర్వ్ చేసుకోండి మీరు ఎప్పుడైనా సరే. నేనైతే దీని కంప్లైంట్ ఏందో అర్థం కాక, ఎందుకనంటే మరి కొత్త ప్లేగ్ గేస్ ఉంది కదా అని చెప్పి నేను కరెంట్ సరిగ్గా లేదేమో, బ్యాటరీ వీక్ ఉంది కదా అని చెప్పి కొత్త బ్యాటరీ వేసాను, ఫ్యూల్ పంప్ చెక్ చేశాను, ఏ చేసినా సరే ఏమీ లేదు. సరే ప్లగ్ ఓడ్ చేసి వేలు పెట్టి చూస్తే అయితే కంపల్సరీ అసలుకే లేదండి. నాకు డౌట్ వచ్చి సరే కదా హెడ్ ఓడ్ వేసి చూస్తున్నా కదా, బొక్క అసలు వాల్ బెండ్ అయిపోయి చూస్తున్నా కదండి, బొక్క ఎలా కనబడుతుంది, ఇటు నుంచి అటు వెళ్తురు కనబడుతుంది చూస్తున్నారు కదా. సరే కదా అని చెప్పి నేను ఓడి తీసి చూస్తే వాల్ బెండ్ అయిపోయిందండి. సరే ఎట్లాగో పిస్టన్ కూడా బాగా బ్లాక్ అయిపోయింది, కొంచెం ఇప్పుడు కాకపోయినా తర్వాత ఆయిల్ ఎత్తుంది కదా అని చెప్పి నేనైతే ఎలా ఓడి తీసాను కదండి. బోర్ కటింగ్ కూడా చేసేస్తున్నానండి, కొత్త పిస్టన్ వేయించేసి బోర్ కటింగ్ చేసేసి నీట్ గా వాల్స్ గైడ్లు కూడా పోయినండి, మొత్తం వేసి ఎక్కిద్దాం అని చెప్పి ఓడి తీసారండి. సో దీని నెక్స్ట్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. పార్ట్ 2 వచ్చేసి ఇది పార్ట్ 1 మాత్రమే. సో మొత్తం పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. సో ఎప్పుడైనా సరే మంచి మెకానిక్ తీసుకెళ్ళండి, మంచి పని చేయించుకోండి, ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళమాకండి. వీడియో లైక్ చేయండి.